నమస్తే. ఏదైతే భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ చాలామంది నిరసనలకు దిగారు. అనేక మందిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి రవికుమార్ అన్న ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా చూస్తారు నిన్న జరిగినటువంటి దాడిని? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేసింది. అమలు చేయకపోగా అమలు చేయాలని చెప్పేసి ప్రశ్నిస్తుంటే అది అమలు చేయకపోగా ప్రశ్నించేటటువంటి వాళ్ళని గొంతు నొక్కాలనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటిది మొదటి రోజు నుంచి జరుగుతుంది. ఇవాళ నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పైలే శేఖర్ రెడ్డి గారు పెట్టి మాట్లాడింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇన్ని హామీలు ఇచ్చిండు, ఒకటి కూడా అమలు చెయ్యట్లేదు. రైతు భరోసా విషయంలో రైతులను మోసం చేసిండ్రు. 15,000 ఇస్తాను 12,000 ఇస్తాను చెప్పేసి 15,000 ఇస్తాని ఎన్నికలకు ముందు చెప్పి, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి, రైతు డిక్లరేషన్లో చెప్పి, ఇవాళ నిర్ణయానికి వచ్చేసరికి 12,000 ఇచ్చి రైతుల్ని వంచిండ్రు. దీన్ని మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మేము ప్రజల్లో క్షేత్రస్థాయిలో ప్రజల్లో దాన్ని వాళ్ళని కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగడతామని చెప్పేసి కొంత గట్టిగా చెప్పింది. దానికి అయిపోయిన వెంటనే ఆ పార్టీ కార్యకర్తలు కొందరు గుండాలుగా పోయి ఆ పార్టీ కార్యాలయంలో దాడి చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేసి, టీవీ పగులగొట్టి నానా యాగి చేయటం అనేది దుర్మార్గం. ఒక విష సంస్కృతి. ఒక పార్టీకి, ఒక రాజకీయ పార్టీకి తన అభిప్రాయాల్ని, అధికార పక్షాలని కానీ మిగతాని కానీ ప్రశ్నించేది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఒక పార్టీ అధికార పార్టీ నాయకులు ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అనేది ఏ రాజ్యాంగ విలువలకు సూచిస్తుందో, రాజ్యాంగ విలువలను సూచిస్తుందో రాజ్యాంగాన్ని పట్టుకున్న దేశంలో తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పాలి. ఒక పక్కన రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతుంటారు. కానీ ఇక్కడ మాత్రము అసలు రాజ్యాంగం అంటే హక్కులు లేకుండా, ఒక మానవ హక్కులు లేకుండా, ప్రజాస్వామిక హక్కులు లేకుండా, ఏమీ లేకుండా చాలా దుర్మార్గంగా, అత్యంత దుర్మార్గంగా దాడి చేస్తూ, గొంతు నొక్కుతూ, ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తుంటే అది మాత్రం ఆయనకు పట్టదు. ఇవాళ నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భువనగిరిలో చేసింది కేవలం అక్కడ స్థానికంగా ఏదో చేసింది కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకే జరిగిందని భావించాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా హింసని ప్రేరేపించేటట్టుగా, ప్రతిపక్షాల మీదకి సొంత పార్టీ కార్యకర్తలను ఉసిగొలుపుతున్నట్టుగా ఉందే తప్ప ఇంకో రకంగా లేదు. నిజంగా మేమే అట్లా భావించుంటే ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారి పట్ల ఎంత దుర్మార్గమైనటువంటి భాష, ఒక అనుచితమైనటువంటి భాష, ఒక అన్పార్లమెంటరీ భాష మాట్లాడిండో తెలంగాణ సమాజం అంతా, దేశం అంతా చూసింది. లాగులో తొండలేస్తా, పేగులు తీసి మెడకేసుకొని తిరుగుతా, బుల్డోజర్లు ఎక్కిస్తా, తొక్కి చంపుతా అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడినటువంటి భాష. మరి దానికి ఏం మాట్లాడాలి? ఇవాళ మీకు అంత బాధ అనిపించిందే, మీరు చేసినటువంటి, ప్రజలకు చేసినటువంటి మోసాన్ని, వంచనని, ద్రోహాన్ని మీ భాషలోనే ప్రశ్నిస్తే, మీ భాషలోనే ఎండగడితే మీకు అంత బాధ అనిపించిందే. కానీ మీరు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కేసీఆర్ గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి భాష విషయంలో కానీ, ఆ తర్వాత మీరు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి భాష విషయంలో కానీ మేము రెస్పాండ్ అయితే ఎట్లా ఉంటుంది? మీరు ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలి. మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రతిపక్షాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో తిరగడం కాదు, నీ సొంత రాష్ట్రంలో, నీ సొంత పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నదో, రాజ్యాంగ ప్రజాస్వామిక విలువలు ఎంత గొప్పగా పాటిస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణకు రండి. తెలంగాణలో మీరు బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటారు. తెలంగాణలో మాత్రం రాత్రికి రాత్రే హైడ్రా పేరు మీద, మూసి ప్రక్షాళన పేరు మీద
బుల్డోజర్లు తీసుకొచ్చి రాత్రి ఒక పేదవాడి మధ్యతరగతి గుండెలు చీల్స్తున్నారు, రాత్రి కూల్చేస్తున్నారు. ఆ ఆర్తనాదాలు మీకు వినిపిస్తలేవా? అవి మీకు కనిపిస్తలేవా? లగచర్లలో ఓ బంజారా బిడ్డలు, ఓ లంబాడి బిడ్డలు మాకున్నటువంటి బతుకు తెరువిదే, మా భూమి గుంజుకోవద్దని చెప్పేసి 6 నెలలు 7 నెలల పాటు పోరాటం చేసి ధర్నాలు రాస్తారోకలు నిరసన చేస్తే మీకు పట్టలే. కానీ అదే లంబాడీలు ధర్మాగ్రహంగా ఆ రోజు భూసేకరణ దానికోసం అభిప్రాయ సేకరణకు వస్తే ధర్మాగ్రహాన్ని ప్రదర్శించారు. అది మాత్రం మీరు 42 దాదాపు 40-50 కుటుంబాల మీద కేసులు పెట్టి 42 రోజులు జైల్లో పెట్టినా కూడా రాహుల్ గాంధీ గారికి కనిపించలే. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి కనిపించలే. ఆఖరికి అదే లంబాడీలు ఢిల్లీకి పోయి జాతీయ మానవ హక్కుల కమిషన్ కలిసిండ్రు, మహిళా కమిషన్ కలిసిండ్రు, SC/ST కమిషన్ కలిసి తమ బాధని, తమ కుటుంబాలు పడుతున్నటువంటి వేదనని, తమ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పెడుతున్నటువంటి హింస అరాచకాన్ని ఆ కమిషన్ల ముందు విన్నవించుకున్నారు. అయినా మీకు కనిపించలే. కానీ మళ్ళీ భారత సంవిధాన్ సంరక్ష అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు. పట్టుకున్నారు. రేపు 26వ తారీఖు నిర్ణయం తెలిసింది. 26వ తారీఖు తర్వాత ఈ తెలంగాణకు కూడా వస్తారట, ఇక్కడ కూడా పెడతారట. ముందు ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చే కంటే ముందు ఈ 12 నెలల కాలంలో తెలంగాణలో నీ ప్రభుత్వం ఉల్లంఘించినటువంటి మనుషుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, ప్రశ్నించే వారి పట్ల, నువ్వు చేసిన మీ పార్టీ మోసం చేసినటువంటి మోసం పట్ల ప్రశ్నించే వారి పట్ల ఎంత ప్రజాస్వామికంగా, ఎంత రాజ్యాంగబద్ధంగా, ఎంత గొప్పగా పరిపాలించిందో వాటన్నిటికీ సమాధానం చెప్పి రావాలి. ఆ బాధితులు పొట్టుగా తిట్టిరు, మిమ్మల్ని ప్రశ్నించరు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే తెలంగాణకు వచ్చి తెలంగాణలో వచ్చి పర్యటించాలి రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే కానీ మీరు నీకు అధికారం అప్పచెప్పిన తర్వాత దగ్గరనేమో అరాచకం చేసి నరహంతకంగా పరిపాలనలాగా చేస్తూ, ప్రతీకార రాజకీయాలు చేస్తూ, విధ్వంస రాజకీయాలు చేస్తూ, బయట మాత్రం శుద్ధపూస మాటలు చెప్తుంది, బయట ప్రవచనాలు చెప్పినట్టు చెప్పడం మానుకోవాలి. ఫస్ట్ వాళ్ళ ఎంత చెప్పినా కూడా భువనగిరి లాంటి సంఘటన అటువంటి ఎన్ని జరిగినా కూడా భయపడేది ఏమీ లేదు. బరాబర్గా సమాధానం అంతకు రెట్టింపు సమాధానం చెప్తాం. అయితే అన్న ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒక పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీ కార్యాలయం మీదనే ఇట్లా దాడులు జరుగుతున్నాయి, ఇచ్చిన హామీలను అడుగుతుంటే. మరి సామాన్యమైన ప్రజలు అడిగితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందని ఈ తెలంగాణలో చూసినాం కదా. లగచర్లలో సామాన్యులు అడిగితే లగచర్లలో ఎట్లుంటుందో చూసినాం కదా. రాత్రే ఆ లంబాడి తండాలన్నిటికీ కూడా కరెంటు బంద్ చేసి, ఇంటర్నెట్ బంద్ చేసి, చుట్టూ పోలీస్ పహారాన్ని పెట్టి, 100 మంది పోలీసులని కిలోమీటర్ల పాటు ఎక్కడో ఆ ఊర్లకు ఎవరు పోకుండా బారికేడ్లు పెట్టి వాళ్ళని బంధించి ఒక యుద్ధ క్షేత్రంలో యుద్ధం జరుగుతున్నటువంటి ఒక కల్లోలిత ప్రాంతంలో ఏ విధంగానైతే వాళ్ళని హింసిస్తారో అటువంటి ఒక కల్లోలిత వాతావరణాన్ని ఆ లఘుచర్లలో సృష్టించి వాళ్ళని కేసులు తప్పు చేసేది ప్రభుత్వమే, వాళ్ళ పట్ల దౌర్జన్యం చేసేది ప్రభుత్వమే. మళ్ళీ ఉల్టా 42 మందిని 35-40 మందిని దాదాపు 42 రోజుల పాటు అక్రమంగా జైల్లో బంధించినటువంటిది చూసినాం. మరి ఎందుకన్నా అంటే ఇప్పుడు నేను గతం రోజులు గుర్తు చేస్తా, పాత రోజులు తీసుకొస్తా, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాను, ఇదే అనుకోవచ్చా? ఇందిరమ్మ రాజ్యం అంటే అప్పట్లో ఇట్లనే ఉండేనా? సోదరా, ప్రజలు పొరపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే తెలియదు కదా ఈ కాలానికి, ఈ తరానికి తెలియదు. ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు వస్తాయేమో, ఇందిరమ్మ రాజ్యం అంటే అడిగిందల్లా వీళ్ళు చెప్పిందల్లా చేస్తారేమో. ఓ పెన్షన్ కేసీఆర్ 10,000 రైతు బంధు ఇస్తే 15,000 ఇస్తున్నారు కదా, 15,000 ఇస్తారేమో. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,00,000 రూపాయలు ఇస్తున్నారు కదా, వీళ్ళు 1,00,000 రూపాయలని కలిపి తులం బంగారం ఇస్తారేమో. పెన్షన్ కేసీఆర్ గారు 2,000 ఇస్తే వీళ్ళు 4,000 ఇస్తారు కదా, 4,000 ఇస్తారేమో. గదేమో ఇందిరమ్మ రాజ్యం అని ఆశపడ్డారు ప్రజలు. కానీ బోధపడింది ఏంటంటే, అర్థమైంది ఏంటంటే, ఇందిరమ్మ రాజ్యం ఈ తరానికి తెలిసింది ఏంటంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే చెప్పిన మాటను తప్పినందుకు ప్రశ్నించేటటువంటి వాడిని జైల్లో నూకుడు, జైల్లో తోసుడు, ప్రశ్నించేటటువంటి వాళ్ళని బెదిరించి అక్రమంగా దౌర్జన్యంగా వాళ్ళ పట్ల కేసులు పెట్టే ఒక చీకటి రోజులు, ఎమర్జెన్సీని, నిరంకుశత్వాన్ని, అరాచకాన్ని తీసుకురావటమే ఇందిరమ్మ రాజ్యం అని ఈ కాలానికి తెలియజేసింది. ఓకే, అయితే అన్న ఇప్పుడు ఎలాంటి ఒక పదవి, ఎలాంటి హోదా లేనటువంటి
రేవంత్ రెడ్డి అన్న ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డికి ఒక రెడ్ కార్పెట్ వేసి ఘన స్వాగతం పలుకుతూ పెద్ద కాన్వాయ్తోని ఇదంతా ఏందన్న ఎట్లా చూడొచ్చు దీన్ని ఏం చెప్తారు దీని మీద? అంటే ఒక పిల్లలకు చెప్పులు లేకుండా వాళ్ళతో శాల్యూట్లు చేయించుకున్న పరిస్థితి చూస్తున్నాం రీసెంట్గా. రాచరికం ఏమీ లేదు. నేను వీళ్ళు తీసుకొచ్చేది వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక నిరంకుశతం అంటే ఎట్లుంటుందో కాంగ్రెస్ రుచి చూపిస్తుంది, అరాచకం అంటే ఎట్లుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం రుచి చూపిస్తుంది. ఇవాళ తెలంగాణ వాళ్ళు ఇచ్చేది ప్రజాపాలన ముసుగులో చేస్తున్నది ఏంటంటే నయా రజాకార్ పాలనని తీసుకొస్తున్నారు, నయా పటేల్ పట్వార్గిరి ని తీసుకొస్తున్నారు, దేశ్ముఖుల రాజ్యాన్ని తీసుకొస్తున్నారు. లేకపోతే అదే ఇంకా రాజా ఇది 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 కేవలం ఎందుకు అంటే ఆ రోజు కేసీఆర్ గారి పట్ల ఎంత దుర్మార్గంగా ఒక గోబెల్స్ తోటి ఒక విష ప్రచారం కుటుంబ పాలన అన్నారు. కేసీఆర్ గారు ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వాడు, ఉద్యమాన్ని నిర్మించినటువంటి వాడు. కేటీఆర్ గారు 10 ఏళ్ళు ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు. కవిత గారు ఉద్యమంలో తనకంటూ ఒక ఉద్యమంలో తన వంతుగా తన పాత్ర ఒక విలువైన ఒక విశిష్టమైనటువంటి పాత్రను పోషించింది. హరీష్ రావు ఉద్యమం నుంచి ఎదిగొచ్చినటువంటి వాళ్ళు, ఉద్యమం నుంచి ఎదిగొచ్చినటువంటి నాయకుల్ని కుటుంబం అని ఒక విషపూరిత ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఎవరి ప్రజల నుంచి ఎన్నికైనటువంటి వాడు, ప్రజా ఉద్యమం నుంచి ఎదిగొచ్చినటువంటి నాయకులు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారే ఉద్యమంలో లేరు. రేవంత్ రెడ్డి గారే ఉద్యమం పట్ల తుపాకీ పట్టుకొని దౌర్జన్యంగా కాల్చి చంపేటటువంటి మీకు తెలంగాణ కావాలా బిడ్డ, మీరు తెలంగాణ కావాలంటే కాల్చి చంపుతా అని చెప్పేసి తుపాకీ పట్టుకొని ఊరేగినటువంటి వాడు ఆయనే. ఇక మరి ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత అంతకంటే అరాచకమైనటువంటి వాళ్ళ సోదరులు తప్పితే ఇంకెవరుంటారు? అంతే కదా. ప్రజలు దీన్ని తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఆశపడ్డారు. ఎందుకు అంటే ఈ తరానికింత ఈ విషయం తెలియదు కదా, ప్రజలు ఆశపడ్డారు. కేసీఆర్ గారు 10,000 ఇస్తారు, ఇందాక చెప్పాను కదా, రైతు బంధు అని, కళ్యాణ లక్ష్మి అని, ఇంకోటని కేసీఆర్ గారు అన్ని చేసిండు, ఇంకెక్కువ ఇస్తారేమో అని ఆశపడ్డారు. కానీ ఆశపడ్డందుకు తప్పనిసరిగా వీళ్ళ గోసపడుతున్నారు. ఆర్తనాదాలు మిగిలినాయి, ఆర్తనాదాలు మిగిలినాయి ప్రజలకు. తప్పనిసరిగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, చెల్లించుకోక తప్పదు. ఇవాళ ఆ బాధితుల పక్షాన లగ్చర్ల బాధితులు కావచ్చు, మూసి బాధితులు కావచ్చు, హైడ్రా బాధితులు కావచ్చు, రామన్నపేటలో భూమి గుంజుకున్నటువంటి ఆదాని ప్రాజెక్టుకి సంబంధించిన భూమి దగ్గర గుంజుకోవడానికి సిద్ధపడ్డ అక్కడ బాధితులు కావచ్చు, వాళ్ళందరి పక్షాన్ని నిలబడ్డది టీఆర్ఎస్ పార్టీ. దాని నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము. అందుకే మమ్మల్ని కూడా గొంతు నొక్కి దౌర్జన్యంగా అక్రమ కేసుల్లో బనాయించి జైల్లో పెట్టాలని చూస్తున్నారు. ఆఖరికి అవేవి సాధ్యం కాదనుకున్నప్పుడు ఏం చేసింది, బెదిరింపులు అయింది. నిన్న భువనగిరిలో పార్టీ ఆఫీసును బెదిరించి ఏదో కార్యకర్తలని పార్టీని బెదిరించాలని చూసుకున్నాం. ఇటువంటి వాటికి దేనికి భయపడేది లేదు. రెట్టింపు ఉత్సాహంతో, సమరోత్సాహంతో ఇంకింత వీళ్ళు చేసే మోసాన్ని, ప్రజలకు ఇచ్చిన హామీలని ప్రజాక్షేత్రంలో బరాబర్గా నిలదీస్తూనే ఉంటాం, ఎండగడుతూనే ఉంటాం. రాజకీయంగా మిమ్మల్ని భూస్థాపితం చేసేంత వరకు వెనకడుగు వేసేది లేదు, భయపడేది లేదు. వాళ్ళతో పాటు ఇప్పుడు పోలీసులు కూడా కొంత అత్యుత్సాహం ప్రవర్తిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే దాడి చేసిన వాళ్ళని వదిలేసి ఇప్పుడు దాడికి నిరసనకు దిగిన వాళ్ళని, ధర్నాలకు దిగిన వాళ్ళని హౌస్ అరెస్టులు కానీ అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఏం చెప్తారన్న మీరు ఈ పోలీస్ వ్యవస్థకి? నిన్న భువనగిరిలో చూసినాం కదా, అక్కడ అయిపోయిన వెంటనే ఆ పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు ఒకటేసారి వచ్చిండ్రు. వీడియోలో కనిపిస్తేనేమన్నది. అక్కడికి వచ్చిన పోలీసులు కూడా వీళ్ళు చేస్తున్న ఘనకార్యాన్ని చిత్రీకరించి ప్రపంచానికి చూపించి భయపెట్టించేటటువంటి చిత్రీకరణ చేసిన తప్ప వీళ్ళని ఆపే ప్రయత్నం ఇక్కడ కనిపించలే. తర్వాత అంత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత, కుర్చీలు ఇరగొట్టిన తర్వాత, అద్దాలు పగలగొట్టిన తర్వాత, టీవీలు బలగొట్టిన తర్వాత పని అయిపోయిన తర్వాత ఏంటంటే మంచి రాచమర్యాదలతోటి పోలీస్ కాలనీ తీసుకున్నారు. ఎవరైతే దానికి నిన్న ఉన్నటువంటి ఎన్ఎస్ఏ నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడిని పాపం పోలీస్ వెహికల్లో ఆ ముందు సీట్లో కూర్చున్న సీట్ ఏంటంటే డ్యూటీ ఆఫీసర్ ఉంటాడు. డ్యూటీ ఆఫీసర్లో సిఐ ఉంటే సిఐ, ఎస్ఐ ఉంటే ఎస్ఐ, ఏఎస్ఐ ఉంటే ఏఎస్ఐ. ఆ ముగ్గురు వాళ్ళని ఆ డ్యూటీ ఆఫీసర్ కూర్చున్న సీట్లు, ఆ సీట్లో స్వయంగా పాపం వాళ్ళు త్యాగం చేసి, ఆ డ్యూటీ ఆఫీసర్లు త్యాగం చేసి ఆ
ఘనకార్యం చేసినటువంటి ఆయన కూర్చోబెట్టి రాచమర్యాలతో కూర్చోబెట్టడమే కాకుండా ఆయనకు మంచిగా మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్టుగా ఆయన ఏదో జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా వీడియో రికార్డ్ చేసి ప్రపంచాన్ని పంపారు. గంత రాచమర్యాలు చేస్తున్నారు. కార్యకర్తలకు మించి పనిచేస్తున్నారు. కార్యకర్తలకు ఎక్కడ ధైర్యం వచ్చింది? పోలీసులు మన జీతగాలే కాబట్టి మనం చెప్పినట్టు చేస్తారనే ధైర్యంతో కదా అని చేసారు. అది నిన్న అక్కడ జరిగింది. మొన్న స్పీకర్ గారు ఉంటారు, ప్రోటోకాల్ ఉన్న స్పీకర్ గారు అక్కడ ఉంటారు కొడంగల్లో. ఏం జరిగింది? రేవంత్ రెడ్డి సోదరుడికి కోసము కలెక్టర్ గారు వచ్చి ప్రోటోకాల్ మర్యాద ఇస్తారు. పిల్లల్ని వందలాది మంది స్కూల్ పిల్లల్ని కాలు కింద ఎండలో నిలబెట్టి ఊరేగించి సాధారణంగా ఒక ముఖ్యమంత్రికో ఒక మంత్రికో ఒక స్పీకర్కో ఒక చేసేటటువంటి ఒక మర్యాదలు పిలిచి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి ఎందుకు వాళ్ళకే తెలియదు. మరి ఇంత దుర్మార్గమా అంటే అరాచకం. మేము ఏం చేసినా నడుస్తుంది. అధికారం ఇచ్చినటువంటి అహంకారం. వాళ్ళ అన్న ముఖ్యమంత్రి కదా, రాష్ట్రానికి వాళ్ళ అన్న ముఖ్యమంత్రి. నేను కొడంగల్కు ముఖ్యమంత్రి నేనే, అంతే. నువ్వే ముఖ్యమంత్రి అన్న ఇచ్చిండు, తమ్ముడు అక్కడ సోదరుడు బ్రహ్మాండంగా చేస్తుండు. కలెక్టర్ జూ హుజూర్ అంటున్నాడు, ఎస్పీ జూ హుజూర్ అంటుండు. ఎస్పీ కలెక్టరే ఆయనకు ఇంకా జూ హుజూర్ అంతా అన్న తర్వాత ఇంకా జిల్లా కింది స్థాయి అధికారులది ఏముంది, ఉద్యోగులది ఏముంది? పాపం వాళ్ళు ఇక అదే. వాటన్నిటికీ తప్పనిసరిగా ప్రజలకు అర్థమవుతున్నది, అర్థం కావటం మొదలైంది. వాటన్నిటికీ సమాధానం ఉంటుంది, వాటన్నిటికీ బుద్ధి చెప్తారు, మూల్యం చెల్లించుకోవాలి, వదిలిపెట్టేదే లేదు. కానీ ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, దీనికి సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకా పిసిసి ప్రెసిడెంట్ ఎవరో కాదు. ఈ దేశంలో అసలు విద్వేష రాజకీయాలు, విధ్వంస రాజకీయాలు, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? రాజ్యాంగం ఏమవుతుంది? రాజ్యాంగ విలువలు ఎట్లా మంట కలుస్తున్నది? ఒక బడుగు బలహీన వర్గాల మానవ హక్కులు, కనీస హక్కులు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ఎంత ఇష్టారాజ్యంగా నలిపి వేయబడుతున్నాయో వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది రాహుల్ గాంధీ గారు.